వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఆందోళన చేపట్టింది. యువత పెద్ద ఎత్తున కూడా కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఇక పరీక్షల నిర్వహణలో జరిగినటువంటి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు, అర్హులైన అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయంపై సమగ్ర విచారణ జరిపించాలంటూ వారు డిమాండ్ చేపట్టారు. పేపర్ లీక్ అయిందన్న సమాచారం మేరకు జంజీ ఏ విధంగా దేశవ్యాప్తంగా పోరాడిందో అదే స్ఫూర్తి తీసుకొని ఈరోజు రాష్ట్రంలో కూడా ఆ విధంగా పోరాడడానికి సిద్ధం పడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు వెంటనే నైతిక బాధ్యత తీసుకొని. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా డిఎస్సి అక్రమాల మీద తను కూడా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి సచ్ఛీలతను కాపాడుకోవాలని కూడా ఈ నిరసన కార్యక్రమంలో మేము తెలియజేసుకుంటాం. అదేవిధంగా చూస్తే రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోయి గతంలో కంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయిందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. లోకేష్ గారు కూడా డిఎస్సి అక్రమాల మీద ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాం. డిఎస్సి అభ్యర్థులకి ఏ రకంగా అన్యాయం జరిగిందో, అర్హులైనటువంటి వారు ఏ విధంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారో, ఏ విధంగా అర్హత లేని వారి దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారో అన్నీ కూడా సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఉంచారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఒక ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టాము.